ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజైతే చాలా అంటే ఎప్పుడు రొటీన్గా పనులు, క్లీనింగ్, వాషింగ్, ఇది అది అని కాకుండా ఆడవాళ్ళకి చాలా చాలా ఎంతో యూజ్ అయ్యే వీడియో అనమాట ఇది. అంటే కొంతమందికి ఇది ఒక ఫ్యాషన్కి సంబంధించిన వీడియో యాక్చువల్గా. సో నాకు ఏదంటే ఇష్టమో అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. కొంతమందికి చీరలు అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి హ్యాండ్ బ్యాగ్స్ ఇష్టం ఉంటుంది. అండ్ చీరలు ఇష్టపడిన వాళ్ళు చీరలు ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ కొనుక్కోలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అన్నట్టుగా, చీరలకు ఎందుకు అన్నట్టుగా, ఎందుకంటే అవి మనం ఒక లైఫ్ లాంగ్ కట్టలేం కదా, అట్లా అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా చెప్పులని అది అని ఇంకా మనకు ఫ్యాషన్కి కొదవే లేదు. బట్ నేను మాత్రం ఈరోజు నాకు చాలా 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 చీరల కంటే ఇష్టమైన ఏంటి అని అంటే, అన్నిటికంటే ఇష్టమైనది బంగారం. అంత ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి, ఎందుకంటే నేను ఒక అంటే ఏమంటారు ఇండిపెండెంట్, సెల్ఫ్ ఇండిపెండెంట్, మనకు ఎకనామిక్ ఇండిపెండెంట్ ఏమంటారు, డబ్బు మీద మనకు ఏదైతే ఉన్నప్పుడు అయినా సరే పిల్లల కోసం ఎన్నో పెడుతూ ఉంటాము. ఒక ఫ్యామిలీలో ఎంటర్ అయినాక ఇంకా అది మిడిల్ క్లాస్ వాళ్ళకు కొంచెం లోటుగానే ఉంటుంది, బట్ ట్రై చేయాలి, కాదనను. కాకపోతే దాని బంగారం తర్వాత ఇంకా హైయెస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తానంటే బీడ్స్కి ఇస్తానండి. ఎందుకంటే అది లైఫ్ లాంగ్ మనం కొన్నాం, ఒక్కసారి పెట్టి 100 రూపాయలు పెట్టి కొన్నా సరే కానీ అది ఎన్ని రోజులైనా సరే పాడవకుండా అలానే ఉంటుంది. అది మన మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది అనమాట. సో అలా నేను 10 సంవత్సరాల నుంచి బీడ్స్ అయితే కొనుక్కొని పెట్టుకున్నాను, అప్పుడప్పుడు అలా వేసుకుంటాను అనమాట. సో ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన బీడ్స్ కలెక్షను, అది చాలా బడ్జెట్, అంటే 150 నుంచి మొదలు పెడితే నేను మోస్ట్లీ హార్డ్లీ ఒక 3000ది కొన్నాను, 3000 వరకు కొన్నాను. అట్లాంటి బీడ్స్ నా దగ్గర ఎన్ని ఉన్నాయన్నది చూపిస్తాను వితౌట్ టాప్స్. ఆల్మోస్ట్ 20 దండలకు ఉన్నాయో ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను సగమే చూపిస్తున్నాను. టాప్స్ ఉన్నవి, విత్ టాప్స్ ఉన్నవి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలో పెడితే వీడియో లెంతీ అయిపోతుంది, మీకు కూడా బోర్ వచ్చేస్తుంది కదా. సో మీరు కూడా బీడ్స్ కొనుక్కోవాలి అంటే ఇలా చిన్న చిన్నగా ప్లాన్ చేసుకోండి, ఎప్పటికీ ఉండిపోతాయి. అలాగే నాకైతే బాగా హోమ్లీగా ఇట్లా నీట్గా ఉండడం అంటే చాలా ఇష్టము. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇంకా చూడండి నా నల్ల పూసలదండ కొత్తగా చేయించుకున్నాను, బాగుందా? ఇవ్వండి, నాకు అసలు ఈ లాకెట్కి ఫిదా అయిపోయాను. ఎంతమందికి ఇది నచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది చూడండి ఎంత నిండుదనం వచ్చింది అసలు నల్ల పూసలు వేసుకుంటే. యాక్చువల్గా నాకు షార్ట్ ఉంది, బట్ నేను ఇలా లాంగ్లో చేయించుకున్నాను, ఇలా కస్టమైజ్డ్ చేయించుకున్న నల్ల పూసలు బీడ్స్ కలెక్షన్ కూడా నా దగ్గర ఉంది. నేను షాప్లో పెట్టి కొన్నవి ఉన్నాయి, కస్టమైజ్ చేయించుకున్నవి చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయన్నమాట. ఎందుకంటే మా పక్కన అక్కనే చేస్తుంది, షాప్లో తీసుకున్నవి నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. సో అన్నీ నేను ఈరోజు మీకైతే షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఈరోజు అయితే ఫస్ట్ వచ్చేసి దండ నా చేతికి ఏదో వస్తుందో చూపిస్తాను. చెప్పాను కదా నాకు చాలా ఇష్టం అని, అందులో వైట్, పింక్ అన్ని ఆల్ కలర్స్ ఉన్నాయి. సో ఫటాఫట్గా ఒకటైతే చూపించేస్తాను ఫాస్ట్గా, ఎందుకంటే వీడియో లేదు ఫటాఫట్ అని కాదులేండి, కానీ ఒకసారి చూడండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే, నా చేతికి ఫస్ట్ ఇదే వచ్చింది. ఇది కొత్తది, రీసెంట్గా తీసుకున్నాను, ఇంకైతే వేసుకోలేదు. ఇది ఒక దండ 900కి వచ్చేసిందండి. ఇది షాప్లో అయితే కళ్ళు మూసుకొని 1100, 1200 ఉంది. సో ఈ బీడ్స్ మేకింగ్ అంతా కలిపి 900కి అయితే వచ్చేసింది. చూసారా, చాలా ఇష్టం నాకు ఇట్లా ఇవన్నీ. ఇవి అసలు ఒక మంచి అందాన్ని ఇస్తాయండి, నిజంగా చెప్తున్నాను. ఎప్పుడు బంగారం అంటే ఒకటే నగ వేసుకొని బోర్ వస్తుంది. అండ్ ఇప్పుడు అంత సేఫ్ కూడా కాదు బంగారం వేసుకొని బయటికి పోవడం, ఒకరిమే మనం వెళ్తుంటే. అందుకని చెప్పేసి ఇట్లాంటి దండలు వేసుకుంటే మాత్రం చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి కొనుక్కున్నాను 900 పెట్టి. ఇది రీసెంట్గా చెప్పాను 150 రూపీస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, అంటే నేను కొనుక్కున్నవి. ఒక 10 ఇయర్స్ నుంచి పోగు చేసుకున్నాను అని చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇది వచ్చింది, నా ఫేవరెట్ దండ. చూసారా ఎంత బాగుంది, అసలు సూపర్గా ఉంది కదా. పింక్ అసలు
చాలా బాగుంటుందండి. ఇది యాక్చువల్గా రాణి పింక్ అంటాం కదా, అది మధ్యలో పర్ల్ చూడండి. జస్ట్ నాకు ఇది వచ్చింది 150 రూపీస్కి వచ్చింది అనుకుంటా, 150 200 నాకు అంత గుర్తులేదు. ఇది కొనుక్కొని నేను నా పెళ్ళైన కొత్తలో అనుకుంటా, ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుందండి. ఫస్ట్ దండ ఇదే నేను కొనుక్కున్నది. దీన్ని ఇప్పుడు రేమేకింగ్ చేయించాను, కానీ ఒక్క పూస కానీ ఏదైనా సరే అసలు ఇంత కూడా చెక్కు చెదిరలేదు. చూసారా, ఇదే ఇందులో ఉన్న మ్యాజిక్ అనమాట. ఎప్పుడైనా సరే ఫ్యాషన్ అనేది ఒక చక్రం లాగా తిరుగుతూనే ఉంటుంది. అంటే ఎప్పుడు దేన్ని మనం లైట్ తీసుకోకూడదు. ఒక 10 సంవత్సరాలు ఏదైనా సరే 6 నెలల ఫ్యాషన్ అని చెప్తారు. అసలు నిజంగా చెప్పాలంటే 6 నెలల తర్వాత మళ్ళీ అదే ముందుకు వస్తుంది, అదే రిపీట్ అవుతుంది, అదే వస్తుంది, అదే రిపీట్ అవుతుంది. ఒకప్పుడు లాంగ్ నల్ల పూసలు చాలా ఇష్టపడేవాళ్ళు, తర్వాత ఏమైంది షార్ట్కి వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడికి కూడా కాదు, ఇంకా ఇక్కడికి వేస్తున్నారు కొంతమంది, ఇక్కడి వరకు ఇంత వేస్తున్నారు, ఆల్మోస్ట్ ఇంతవరకు వేస్తున్నారు. నేను అందుకే దీన్ని కొంచెం హైట్ చేయించుకున్నాను అనమాట. దీని కాస్ట్ కూడా ఎంత పడిందో నేను చెప్తాను. సో ఇదొకటి. ఇంకా వచ్చేసి దిస్ వన్, ఇది మా పిన్ని దగ్గర తెచ్చుకున్నాను 7 months బ్యాక్ వెళ్ళినప్పుడు. దాని దగ్గర ఒక గోల్డ్ లాకెట్ ఉంటుంది, నేను ఆ లాకెట్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు. 2 తులాస్ పెట్టి చేపించుకున్నాను, నాకు చాలా ఇష్టం అనమాట. లక్ష్మీదేవి పెండెంట్, అనుకోకుండా అది 2 తులాలకు వెళ్ళిపోయిందిలేండి. కొంచెం తక్కువలో అనుకుంటే 2 తులాలకు పోయింది, కానీ ఎవర్ గ్రీన్, అసలు సూపర్గా ఉంటుంది. అంటే నాకైతే చాలా బాగా నచ్చుతుంది. దానికి నాకు గోల్డ్ది నెక్లెస్ ఉంది, కాకపోతే ఏంటంటే ఇలా కూడా వేసుకుంటే ఫ్యాన్సీగా బాగుంటుంది అని మా పిన్ని చెప్తే పిన్ని దగ్గర నుంచి తెచ్చుకున్నాను. 800 అంట పిన్ని ఉన్నది. సో ఇది ఒకటి తెచ్చుకున్నాను. అంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటెం, ఏం చేయాలో అర్థమవుతుందండి బాబు, అన్నీ బాగున్నాయి నా దగ్గర ఉన్నవి. ఇది వచ్చేసి మేము మా అక్క ఒక 2 years బ్యాక్ బిజినెస్ చేసింది. యాక్చువల్గా తను 1 gram gold జ్యువెలరీ బిజినెస్ చేసింది అనమాట. అప్పుడు మేము హోల్సేల్లో తీసుకున్నప్పుడు ఈ బీడ్స్ అది వచ్చాయి. ఇందులో 3 colors ఉన్నాయి. 3 colors నేను చూపిస్తాను చూడండి. పౌచ్లో నుంచి ఇలా స్టోర్ చేసుకోండి. ఎవరైనా ఇట్లా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే బాగుంటాయి. కవర్లో పెట్టుకుంటే ఎప్పటికైనా. బ్లూ ఉంది, బ్లాక్ ఉంది, ఇదనమాట. పిల్లలు అక్కకు అండ్ పిల్లలకు ఎవరికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి 3 నాకు సేల్ చేయడం ఇష్టం లేక పిచ్చిదాన్ని కాబట్టి నేను కూడా అందుకే కొనిపించాను. యాక్చువల్గా అక్క ఎవరికైనా అమ్మొచ్చాలని కొన్నాను, కానీ మనసులో అనుకున్నాను ఎవరికి అమ్మిస్తాను, మనకే యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో అలా వచ్చింది ఇది. అప్పుడు 230 240 పడిందండి ఇది. ఇప్పుడు ఎంత ఉందో కాస్ట్ నాకు తెలియదు, కానీ అప్పుడు రేట్ అయితే అది. కాకపోతే క్వాలిటీ బీడ్స్ మాత్రం మరి రేట్ అంతా ఉన్నా కూడా బీడ్స్ అయితే కంపల్సరీగా క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే 3-4 years ఉన్నది, ఇప్పుడు రాదు కదా. అదిగాక ఇప్పుడు బీడ్స్ మీద చాలామంది బీడ్స్ తీసుకుంటున్నారు కాబట్టి లో ప్రైస్లో నుంచి హై ప్రైస్లో కూడా ఉన్నాయి. దీంట్లో మనకి ఏంటి అంటే, ఒకటి లో ప్రైస్ ఏంటంటే ఎక్కువ చెమకాయిస్తాయి, హై క్వాలిటీ ఏంటంటే డల్ షేడ్లో ఉంటాయి. ఇది ఒకటి మీరు ఎవరైనా అక్కడికైనా వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి. తెలియని వాళ్ళు ప్రైస్ ఎక్కువ చెప్పి అవి బాగా చెమక్మంటున్నాయి అని అంటే మాత్రం క్వాలిటీ కొంచెం చూసుకోవాల్సిందే. అదే డల్ షేడ్లో ఉన్నాయి అంటే మాత్రం అవి క్వాలిటీ బీడ్స్ అనమాట. నేను చూపిస్తాను నా దగ్గర ఉన్న ఒక క్వాలిటీ, రేట్, ఒకటి హై రేట్ ఉంది, ఒక లో రేట్ ఉంది. అవి రెండింటి కూడా కంపేర్ చేసి చూపిస్తాను. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మీద ఏమైనా బిజినెస్ అనుకునే అంటే ఎవరైనా తెలియని వాళ్ళు కొనుక్కుంటారు కదా, వాళ్ళ కోసం అనమాట ఈ చిన్న ఇన్ఫర్మేషన్. తెలిసింది చెప్పడంలో తప్పులేదు కదా అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక చిన్న దండ. ఇవి ఏంటంటే చటుక్కుని ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు, ఇప్పుడు అసలు నిజంగా ఒంటి తాడుతో బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా కూడా ఏదో బోసిమెడ అనిపిస్తుంది కదా, అట్లాంటప్పుడు ఇలా వేసుకొని టక్కున పనికి వస్తాయి అనమాట. ఇవి ఎప్పుడు బంగారం వేసుకొని తిరగలేం కదండి ఇంట్లో కూడా. చూసారా, అయినా ఇంట్లో కూడా కొంచెం నిండుగా ఉంటే అదొక ఆనందం నిజంగా చెప్పాలంటే. ఇది 500 అండి, జస్ట్ షార్ట్ వస్తుంది, ఇలా వస్తుంది. మా పక్కనక్కనే చేసి ఇచ్చింది. ఇందులో ఉన్న ఈ గుండ్లు చూడండి, రియల్ గోల్డ్ లానే కనిపిస్తాయి. అసలు ఇక్కడ ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అసలు ఉండదు, గోల్డ్ లానే ఉన్నాయి. తీసుకొని కూడా నేను 1 year అయిపోయింది. చూసారా, ఒక 5 పెట్టించాను గుండ్లు. బాగుంటుంది దండ కూడా. ఇలా వచ్చిందనమాట. ఇదొకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి మీరు ఏమైనా పేరు పెడతారేమో, పెట్టండి దండం చూసి. ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి, నచ్చలేకపోతే కామెంట్ చేయండి అలా ఉంది అనేది. బట్ నాకు మాత్రం బాగా నచ్చింది. నాకు ఎందుకో ఈ పెద్ద దండలు అంటే, పెద్దవి అంటే ఇలా డిఫరెంట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి, అంటే ఎవరు వేసుకోకుండా ఉండాలనేది చాలా ఇష్టం అనమాట. ఇది మా చెల్లెలు గోవా నుండి తీసుకొచ్చిందంట. అంటే గోవా వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటుందేమో ఇట్లాంటి దండలు చూస్తే. అక్కడ ఎక్కువ ఇట్లాంటివి వేస్తారేమో, నేనైతే వెళ్ళలేదులేండి. అయితే మా చెల్లెలు తెస్తే మా పిన్నికి అంత సూట్ అవ్వలేదు.
నేను మెడలో వేసుకుంటే నాకు ఎందుకో బాగా అనిపించి ఇంకా తీసుకెళ్ళు అని చెప్తే ఊరుకుంటానా తీసుకెళ్ళాను అన్నగానే గమ్ముక్కుని పట్టుకొని వచ్చానమాట. కాకపోతే ఈ మధ్యలో వేరే పూసలు ఉంటే ఇలా మళ్ళీ మొన్ననే మళ్ళీ కుచ్చిపించాను నేను. ఎందుకు వేసుకుంటే ఇది ఒక టైప్ బాగుంది నిజంగా, నాకైతే బాగా నచ్చింది. జస్ట్ 200కి వచ్చిందటండి. చెప్తున్నాను కదా 200 పెడితే చీర బ్లౌజ్ కూడా కుట్టట్లేదు అసలు నిజంగా చెప్పాలంటే. అందుకే చీరలు కొనాలని కూడా భయం వేస్తుంది, ఎందుకంటే కాస్ట్ ఎక్కువైపోయింది కదా ఏదైనా. ఇంకొకటి మంచి చాక్లెట్ దండ ఉంటుంది, అది చూపిస్తుంది. దాని పేరే నేను అది పెట్టా, చాక్లెట్ దండ అని. అది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, అది లాస్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్. ఇది 1100 పెట్టి కొన్నాను, 5 years బ్యాక్ కొన్నాను. కాకపోతే నాకు 1 గ్రామ్ గోల్డ్ నిజంగా కొనాలంటే కొంచెం భయం అవుతుందండి, ఎందుకంటే వీళ్ళకి వేలు వేసుకుంటే ఇయర్ రింగ్స్ అవి ఒకే, కానీ మెడలో దండలు అంటే కొంచెం భయపడతాను. ఇగో చూడసారి కలర్ పోతుంది, షేడ్ కోటింగ్ గీసిస్తామంటారులే కానీ ఏమో. కానీ ఇత్తడి పుత్తడి అవుతుంది అని అన్నారు కదా, ఇప్పుడు అవుతుందేమో మేబీ. ఎట్లయినా బంగారం రేటు పెరుగుతుంది, అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఆటోమేటిక్గా కాస్ట్ పెరుగుతుంది. ఇది లేచినప్పుడు ఇది లేస్తుంది కాబట్టి అప్పుడు మనం ఇది కొనలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇత్తడివే కొనాలంటే ఇదే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనాల్సి వస్తుంది. కానీ ఈ కవరింగ్ కొంచెం పోకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, బట్ మనీ ఎక్కువ పెడితే బాగుంటుంది. కానీ ఇది 1100కే కొన్నాను, కానీ బీడ్స్ చూసారా ఎంత బాగున్నాయి అసలు, ఇంత కూడా కలర్గా పోలేదు ఈ బీడ్స్. ఇక్కడ ఒక 5, 10, 20 బీడ్స్ వచ్చాయి, కింద ముత్యాలు వచ్చాయి. ముత్యాలలో అల్లిన చైన్ కూడా చాలా క్వాలిటీకి మెయింటైన్ చేశారండి నిజంగా చెప్పాలంటే. గోల్డ్ రియల్ ఇట్లా గోల్డ్ అంటే గోల్డ్ లాగా ఉంది, కానీ ఇక్కడ పోయింది. దీన్ని మార్పిద్దాం అనుకుంటున్నాను. ఇది మాత్రం 1100 1000 పెట్టి కొన్నాను 5 years బ్యాక్. ఇది కూడా నాకు చాలా యూజ్ అవుతుంది నిజంగా, నాకు పిల్లలకి కూడా యూజ్ అవుతుంది. ఎక్కువగా వినాయక చవితి అప్పుడు బాగా వేసుకుంటాము, అండ్ ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా కంపల్సరీగా. ఈరోజు ఇంట్లోనే ఉన్నాను, అయినా వేసుకోవాలనిపించింది, వేసుకున్నాను అనమాట. దీనికి ఒక స్టోరీ ఉంది, ఎందుకు చేయించుకున్నాను. అన్ని ట్విస్టులు పెడుతుంది ఏమేంటి అని అనుకుంటారా, కొన్ని చూపిస్తుంటే కొన్ని గుర్తొస్తాయి అనమాట. ఇంకొకటి బ్యూటిఫుల్ దండ, ఇది కూడా మొన్నే చేయించుకున్నాను. ఇది నా ఓన్ అంటే నేను కావాలని నాకు ఇట్లా ఎక్కువ లైన్లు ఉండాలని చెప్పేసి అడిగి మరీ చేయించుకున్నాను అక్కతోటి. ఈ సైడ్ బీడ్స్ తీసుకొని, యాక్చువల్గా నా దగ్గర సేమ్ ఉంది అనుకోలేదు, దానికి మార్పిద్దాం అనుకుంటున్నాను కాబట్టి దానికి వేరే సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు. ఇలా వచ్చేసి కింద ఎక్కువ లైన్స్ అనమాట, 3 లైన్స్, పైన వచ్చేసి 2 లైన్స్. ఇలా ఫోల్డ్ అయిపోతుంది మెడలో, ఇలా వేస్తే ఇలా ఫోల్డ్ అయిపోతుంది చూసారా. ఎస్, ఇట్లాంటివి ఏంటంటే మనము చలికాలంలో వేసుకోవాలి, అంటే మనకు స్వెట్ రాదు అన్న టైంలో వేసుకుంటే ఓకే. ఈ ఎండాకాలంలో వేసుకుంటే ఇది కలర్ పోతుంది, అది ఒక్కటే బాధ తప్ప బీడ్స్కి అయితే ఇట్లాంటి డోకా ఉండదు. ఇది నాకు 700 కూడా. ఇవి తక్కువ క్వాలిటీ బీడ్స్ యూస్ చేశానండి నేనైతే, మరీ కాస్ట్లీకి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని అనిపించింది. బట్ నాకేంటి అంటే బడ్జెట్ తక్కువలో రావాలి, యూనిక్గా ఉండాలి. చూసారా, ఇదొక కలెక్షన్, ఇదొక బీడ్స్ కలెక్షన్ అనమాట, ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చెప్పాను కదా కాస్ట్లీది ఒకటి ఉందండి అని చెప్పేసి. కాస్ట్లీ అంటే మరీ కాస్ట్లీ కాదు, కానీ ఇవి ఏంటి అంటే రూబీస్, రియల్ రూబీస్ అంటాం కదా, సో అవి అనమాట. చూసారా షైనింగ్ చాలా తక్కువగా ఉంటుంది చూడండి, లైట్ షైనింగ్ ఉంటుంది, గ్రీన్ కలరు. ఇది వచ్చేసి మా పిన్నికి నేను గోల్డ్ సేవింగ్ ఒకటి మీకు పెట్టాను వీడియో, నేను అది లింక్ ఇస్తాను ఈరోజు వీడియో కింద. నేను గోల్డ్ ఎలా సేవ్ చేసుకొని కొన్నాను అని చెప్పేసి. అప్పుడు కొన్ని డబ్బులు మిగిలితే అవి ఎలాగో వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ మాకు ఇస్తే ఏదో ఒకటి చీరను అట్లా ఇట్లా కొనుక్కొని వేస్ట్ చేస్తారు, అవసరం లేదు అని చెప్పేసి మా పిన్ని ఈ బీడ్స్ కొని పంపించింది అనమాట. సో ఇవి నాకు 3500గా ఏమో వచ్చాయండి, 3500 మొత్తం. ఈ మొత్తం బంచ్ వచ్చేసి దీనికి గోల్డ్ కానీ ఈ లాకెట్ వచ్చేసి ఇది అక్కది యాక్చువల్గా. ఈ లాకెట్స్ కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. ఇది మాకు 1100 పడింది, కానీ అక్క దగ్గర చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. ఇంకొకటి నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఈసారి అయితే తీసుకుంటాను. నేను గోల్డ్ వేసుకుంటాను యాక్చువల్గా, లేకపోతే ఊరికే ఇలానైనా వేసుకుంటాను. సో అలా మనీ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 6 years బ్యాక్ అనమాట ఇది తీసుకొని, 6 years బ్యాక్ తీసుకుంది అట్లా. చూసారా, ఇప్పుడు ఏంటంటే కొంతమంది డబ్బుకి కూడా మనీ డబ్బు ఉన్న వాళ్ళకే వాల్యూ ఇస్తారు కదా, అంటే బంగారం వేసుకొని పట్టు చీరలు కట్టుకొని అట్లా వెళ్తే వాల్యూ ఇస్తారు, ఇట్లా వెళ్తారు నథింగ్. అవన్నీ అనుకోకండి, ఇట్లాంటి పూసలతో వేసుకుంటే కూడా చూసే వాళ్ళకు చాలా డిగ్నిటీగా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. నేను దీనికి మీకు చెప్పాను కదా ఒకసారి చూపిస్తాను చూడండి అని చెప్పేసి. యాక్చువల్గా నా దగ్గర ఒక దండ ఉంది, ఇది మీకు రేపు చూపిద్దాం అనుకున్నాను, బట్ తప్పట్లేదు ఈరోజు చూపిస్తున్నాను చూడండి. చూసారా, ఇది చాలా షైనీగా ఉంది.
ఇది చూడండి డల్ షేడ్లో ఉంది, డల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈజీగా గుర్తుపట్టవచ్చు. కింద వచ్చేసి పెద్ద పెద్దగా వస్తాయి, పైన ఇట్లా చిన్నగా వస్తాయి అనమాట. ఇవి కొంచెం కాస్ట్లీ బీడ్స్ అంటే ఇట్లా ఉంటాయి. ఇది వచ్చేసి నార్మల్ బీడ్స్, నార్మల్ అంటే చాలా నార్మల్ బీడ్స్. ఇది నా దగ్గర లాకెట్ ఉంటే ఇలా పేరప్ చేయించుకున్నాను. ఎందుకు లాకెట్ ఎప్పటి నుంచో ఊరికే పోతుంది, ఆక్సిడైజ్ లాకెట్ అనమాట. కాస్ట్లీ లాకెట్, బట్ లాకెట్ కాస్ట్లీ కాబట్టి పూసలు తక్కువ వేయించుకున్నాను. బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా అట్లా, అందుకోసం అని చెప్పేసి ఇది దీనికి ఇయర్ రింగ్స్ టాప్స్ అన్నీ ఉన్నాయి. ఈ మధ్య వీడియోస్లో ఎప్పుడైనా పెట్టుకుంటాలేండి. అసలు నేను పెట్టేటి వ్లాగ్స్లో రెడీ అయ్యి పెట్టాలా అని అంటే అబ్బో అట్లయితుంది అనిపిస్తుంది, కానీ ట్రై చేస్తా ఓకేనా. ఇది అండ్ ఇది చూసారు కదా డిఫరెన్స్ ఏంటి అన్నది. దానికి దీనికి అలా డిఫరెన్స్ చూసుకోండి, ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియక మోసపోతూ ఉంటాం మనము. అలా మోసపోకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీగా కొంచెం మన జ్ఞానం అనేది, అంటే లోక జ్ఞానం కాకుండా బీడ్స్ మీద జ్ఞానం ఉండాలన్నమాట. ఇదంతా మా పిన్ని దగ్గర నేను నేర్చుకున్నాను. నాకు కూడా పెద్దగా ఏమీ తెలియదు, నేను షాపింగ్స్ ఎక్కువ వెళ్ళాను. చాక్లెట్ దండ అన్నాను కదా, చూస్తానా? ఇదిగోండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అసలు ఈ దండ. ఇది నేను ఒక్కసారి వేసుకుంటాను చూడండి. ఎస్, చూసారా? ఇది అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే నాకు మాత్రం చాలా 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 ఇష్టమైన దండండి. జస్ట్ 170 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను. అసలు ఎవర్ గ్రీన్ అండి. మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే పిచ్చగా నచ్చింది. ఎవరేమనుకున్నా సరే, ఎవరు తిట్టినా సరే, నేను మాత్రం వేసుకోవాలనుకుంటే వేసుకుంటాను అంతే. వెనకాల ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా నాకు సంబంధమే లేదు, అట్లా ఉంటుంది అనమాట. చూసారా? 170 అండి, జస్ట్ 170. బాగుంది కదా, చూసుకోండి మరి ఎంత బాగుందో. నాకు ఇష్టమైనదండ. సో మీకు నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకే. అండ్ ఇంకొక లాస్ట్ చైన్ ఉంది, అది చూపిస్తాను. ఇంకా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే 16 మినిట్స్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇదైతే మాత్రం ముత్యాలు రియల్ పర్ల్స్. ఇవి రియల్ పర్ల్స్ లైఫ్ లాంగ్ ఉంటాయని చెప్పారు. బట్ ఇందులో ఏంటి అంటే ఈ ఎంఎంఎం సైజు ఉంటుంది, మీన్ ఈ సైజు ఉంటుంది కదా, ఈ సైజు ఎంత తగ్గితే ముత్యాలు రేటు అంత పెరుగుతుంది అనమాట. సో నేను ఈ మొత్తం దండ వచ్చేసి 2000 పెట్టి కొనుక్కున్నాను. నాకు ఎందుకో చెప్పాను కదా, చీరల షాప్లో బట్టల షాప్లో పోతే బట్టలను చూసైనా టెంప్ట్ అవ్వని, కానీ వీటిని చూసి మాత్రం టెంప్ట్ అవుతానని అలా నేను ట్యూషన్ డబ్బులు పెట్టి అట్లా సేవింగ్స్ మనీ ఉన్నప్పుడు కొనుక్కునేవండి ఇవన్నీ. అలా కొనుక్కున్నాను. పిల్లలకి వేసినా కూడా చాలా అందంగా ఉంటుంది. నేను కూడా వేసుకుంటాను, నాకు ఇష్టం. ఎవరేమైనా నేను పట్టించుకొని చెప్తున్నాను కదా, నాకు నచ్చింది నేను వేసుకుంటాను. నేను ఇది 2000 పెట్టి కొనుక్కున్నాను. కాకపోతే నాకేంటంటే కొంచెం సన్న ముత్యాలు ఉంటే బాగుండు అని అనిపించింది, కానీ అవి కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. చూడాలి, దాంతో ఒక చౌకర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎప్పటికైతుందో తెలియదు, కానీ మొత్తానికైతే ఇది పిల్లలకు నాకు అవుతుంది అని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇది ఒక 2000 పెట్టి కొనుక్కున్న వస్తువు. చెప్పాలంటే హైయెస్ట్ అయితే ఇంకా ఇవి రెండే. ఇది ఒక 3000 రానా, ఇది ఒక 2000. ఇవైతే హైయెస్ట్. మిగతా అన్నీ అప్పుడప్పుడు అలా 10 సంవత్సరాల నుంచి పోగు చేసుకున్న దండలు అనమాట ఈ దండలన్నీ. చూసారా? నచ్చిందా వీడియో? మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మాత్రం కంపల్సరీగా షేర్ కూడా చేయండి. ఎందుకు అనంటే నాలాంటి బీడ్స్ పిక్చర్లు ఎవరైనా ఉంటే అలా కూడా పంపించేసేయండి, ఓకేనా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, సీ ఇన్ అనదర్ వీడియో, టేక్ కేర్. ఆగండి వెళ్ళిపోకండి, నేను దిగ్గుచ్చి డీటెయిల్స్ ఇద్దామన్నా చెప్పాను కదా. యా, ఈ డక్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి 200 పడింది. యాక్చువల్గా ఇది మీరు చెప్దాం అనుకున్నా. ఇది నేను నా పెళ్ళి కాక ముందు ఒక హిందీ సీరియల్ వచ్చేదండి, అది పేరు నాకు అంత గుర్తులేదు, కానీ హిందీ ఒక సీరియల్ వచ్చేది. అందులో ఆ ఇంట్లో వాళ్ళు హిందీ వాళ్ళు ఎక్కువ నార్త్ ఇండియన్స్ నల్లపూసలు ఎక్కువ వేసుకుంటారు కదా, ఇక్కడి వరకు వేసుకుంటారు. చాలా మంది వేసుకునేది. నాకు అది ఒకటి మైండ్లో ఉండిపోయేది అనమాట, ఇట్లాంటిది ఒకటి వేసుకోవాలని చెప్పేసి. సో నాకు ఈ లాకెట్ కనిపించగానే నాకు ఈ ఐడియా వచ్చింది. సరే అని చెప్పేసి ఈ బ్లాక్ బీడ్స్ ఇలా తీసుకొని ఒక 3 లైన్లు తీసుకొని మధ్యలో గోల్డ్ బాల్స్ వేసి ఇలా చేయించుకున్నాను. ఇది 200. ఇది ఈ బీడ్స్కి చాలా తక్కువే పడింది లేండి, 100 రూపీస్ పడ్డాయో ఇంత, అంతే, అంతకు మించి అయితే కాదు. 2 + 100 300 120 మేకింగ్ అంతే. 420, జస్ట్ 420కి వచ్చిందండి. చూసారా? 420కి వచ్చింది దండ. కానీ ఎంత బాగుంది అసలు, సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది. ఏదైనా మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. అండ్ చీర కట్టుకుంటే అందమే వేరు ఉంటుంది. సో నేనైతే చీరలకు సపోర్ట్ చేస్తాను కాబట్టి అలా అంటున్నాను. అది ఓకే. ఇంకా బాయ్.